వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. సో చాలా గ్యాప్ తీసుకొని మళ్ళీ ఈరోజు వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను. దానికి కారణం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీని ఇంటెన్సివ్గా అప్లోడ్ చేయడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఎందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ కొన్ని వీడియోస్ని అప్పుడు అప్లోడ్ చేయకుండా ఇప్పుడు అప్లోడ్ చేశారు అంటే, ఎందుకు అప్లోడ్ చేశామంటే ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పటివరకు ఉన్న కరెంట్ అఫైర్స్ని కూడా దాంట్లో కొన్ని జోడించాల్సిన అవసరం ఉంది. అప్డేట్స్తో చెప్పాలి. ఇప్పుడు టైగర్ రిజర్వ్స్ ఉన్నాయనుకోండి, సో ఎప్పుడుదో డేటా ఇచ్చామనుకోండి, మీరు టైగర్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయని ఇండియాలో అడిగితే అది తప్పు అవుతుంది. ప్రజెంట్ ఈ 1 మంత్లో 2 మంత్స్లో మారకపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని యాడ్ చేసే ఉంటాయండి. అందుకనే ఎగ్జామ్ దగ్గరకు వచ్చేటప్పుడు యాడ్ చేయాల్సిన టాపిక్స్ నేను ఆపి స్టాండర్డ్ ఇంతకు ముందు ఇచ్చాను. ఇప్పుడు మొత్తంగా 150 దాకా వీడియోస్ ఉన్నాయండి. 148 నుంచి 150 వీడియోస్ ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ స్టాండర్డ్ ఓన్లీ. సో దీంట్లో ఉన్న ప్రతి టాపిక్ని నేను కవర్ చేశాను. మనకి 5 చాప్టర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైరన్మెంట్ అని ఇచ్చారు. సపోజ్ ఫస్ట్ చాప్టర్ ఉందనుకోండి, ఫస్ట్ చాప్టర్లో ఒక 10 టాపిక్స్ ఉన్నాయనుకోండి, 1.1, 1.2, 1.3, ఫస్ట్ చాప్టర్ టాపిక్ 1, ఫస్ట్ చాప్టర్ టాపిక్ 2, 1.2, ఫస్ట్ చాప్టర్ టాపిక్ 3, 1.3, ఇలా 10 టాపిక్స్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ చాప్టర్ 1 నుంచి ఫస్ట్ చాప్టర్ 10 వరకు ఇలా ఒక్కొక్క చాప్టర్ నేమేమో ఫస్ట్ది, టాపిక్ నేమేమో తర్వాతది 2.1, 2.2, 2.3, 2.4, 2.5 ఇలా ఇచ్చాను నేను. అంటే మీరు సిలబస్లో ఉన్న ప్రతి పదం కూడా డీటెయిల్డ్గా మీకు ఆన్లైన్ కోర్సులో కనిపిస్తుంది. సో ఇప్పుడు కనుక మీరు సైన్స్ అండ్ టెక్నాలజీని కంప్లీట్ చేయగలిగితే నేను ఇచ్చిన వీడియోస్ని, మీకు అస్సలు ఎక్స్ట్రీమ్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అందుకనే సైన్స్ అండ్ టెక్నాలజీని చదివేటప్పుడు నేను ఇచ్చిన ప్రతి టాపిక్ని చదవండి. స్టాండర్డ్ సిలబస్లో ఉన్న ప్రతి పదాన్ని నేను అక్కడ ఇచ్చాను. రెండోది కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ అనే పేరుతో మీకు ఇంకో ఫోల్డర్ ఉంది. దీంట్లో 50 దాకా వీడియోలు ఉన్నాయి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన కరెంట్ ఇష్యూస్. సో ఈ రెండింటిని కనుక కలిపి చదువుకోగలిగితే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ మార్క్స్ సంపాదించగలుగుతారు. చాలా ఈజీగా మార్క్స్ సంపాదించుకోవచ్చు అండి సైన్స్ అండ్ టెక్నాలజీలో. మిగతా అంటే బట్టి పట్టాలి, ఇదేం లేదు. సైన్స్ అంటే ఒక లాజికల్గా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా గుర్తుంటుంది. అందుకనే సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్లో ఇప్పుడు ప్రజెంట్ మన విద్యార్థులకు నేను చెప్పేది ఏంటంటే, ఎవ్వరూ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇచ్చినటువంటి వీడియోస్ని స్కిప్ చేసి మీరు మీ సొంత విధానాలను పాటించొద్దు. మీరు లాస్ అవుతారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ప్రూఫ్ చూపిస్తాను వీటిలో నుంచి ఎన్నొచ్చినాయి అని. ఎందుకు నేను ఎంత గట్టిగా చెప్తున్నానంటే, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సిలబస్లో ఉన్నది నేను కవర్ చేశాను స్టాండర్డ్లో. అండ్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైరన్మెంట్లో కూడా 50 వీడియోలు దాకా ఉన్నాయి. మొత్తం ఒక 200 దాకా ఉన్నట్టండి వీడియోలు. సో స్టాండర్డ్ ఏమో 148 నుంచి 150 వీడియోస్ ఉంటాయి. అండ్ కరెంట్ ఏమో ఒక 50+ వీడియోస్ ఉంటాయి. ఈ రెండు కలిపితే అప్రాక్సిమేట్గా నియర్లీ 200 వీడియోస్ వస్తాయి. ఈ 200 వీడియోస్ని కనుక మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ కనుక చూడగలిగితే మీకు మంచి స్కోర్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో నేను గట్టిగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆల్రెడీ ఎస్విఆర్ అకాడమీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీటిని మాత్రం మీరు స్కిప్ చేసి ఎగ్జామ్కి వెళ్ళొద్దు. కన్ఫామ్గా చదివే ఎగ్జామ్కి వెళ్ళండి. సో ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మీరు ఎలా చదవాలి, ఏంటి పరిస్థితులు ఏంటి అనేది. సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో కూడా మీకు దాంట్లో అవైలబుల్గా ఉంది. సో సిలబస్లో ఉన్నటువంటి ప్రతి పదాన్ని నేను పూర్తిగా కవర్ చేశాను. సో ప్రతి పదంలో నుంచి కూడా ఒక్కొక్క MCQ రావడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని మీరు జాగ్రత్తగా దీన్ని ప్రిపేర్ అవ్వండి. సో స్టాండర్డ్ ప్లస్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రెండింటిని కూడా ఫోకస్ చేయండి. సో దాంతోపాటుగా ఏపీ హిస్టరీ మోడర్న్ కూడా ఆల్రెడీ వీడియోస్ వచ్చినాయి. కొన్ని ఏపీ హిస్టరీ మోడర్న్ వీడియోస్ని కూడా నేను అప్లోడ్ చేయిస్తాను. సో అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు అప్లోడ్ చేస్తారు. సో 1956 నుంచి 2014 మధ్యలో జరిగినటువంటి ఇంపార్టెంట్ ఏపీ హిస్టరీ ఈవెంట్స్, మ్యాక్సిమం తెలంగాణ రిలేటెడ్ ఎక్కువగా ఉంటాయి ఇవి. సో వీటిని కూడా ఈ రోజు లేదా రేపట్లో అప్లోడ్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. సో అంటే ఏపీ హిస్టరీ కూడా అక్కడితో పూర్తిగా అయిపోతుంది. పాలిటీ ఎప్పుడో పూర్తిగా డీటెయిల్డ్గా ఇచ్చారు. సో సైన్స్ అండ్ టెక్నాలజీ నేను ఎప్పుడో ఇచ్చాను. ఎకానమీ కూడా నేను చాలా డీటెయిల్డ్గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎకానమీ నేను ఆల్రెడీ స్టాండర్డ్ ఇచ్చాను. కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ. మీకు ఇంకొక అప్డేట్ ఏంటంటే, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ 50+ వీడియోస్ ఉన్నాయి. ఇవి వస్తూనే ఉంటాయి ఎగ్జామ్ వరకు కూడా. సో దీనికి ఒక లిమిట్ లేదు. కరెంట్ అనే దానికి లిమిట్ లేదు. సో వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా ఇస్తూనే ఉంటాం కరెంట్. అది పక్కన పెట్టేసేయండి, అప్పటి వరకు చూస్తూనే పోవాలి మీరు. నెక్స్ట్ కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీలో తక్కువ వీడియోస్ ఉన్నాయి. వీటిని అతి త్వరగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ఈ మంత్ లాస్ట్ కల్లా కరెంట్ ఎకానమీ అండ్ కరెంట్ పాలిటీ వీడియోస్ని కూడా అప్లోడ్ చేస్తాం. స్టాండర్డ్ ఎకానమీ, స్టాండర్డ్ పాలిటీ అవి ఫిక్స్ అండి. సో వాటిలో ఎలాంటి మార్పు లేదు. సో రీసెంట్గా జరిగిన 2024 ఎకానమీ ఈవెంట్స్ ఏవైతే మిస్ అయినాయో ఇప్పుడు ఇచ్చిన వాటిలో, వాటిని
పాలిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా వాటిని మొత్తం కరెంట్ పాలిటీ కరెంట్ ఎకానమీని కూడా మేము డీటెయిల్డ్గా ప్రొవైడ్ చేస్తాం ఈ మంత్ లాస్ట్ కల్లా కూడా. సో దాంతో మీరు స్టాండర్డ్ ఆల్రెడీ చదువుకుంటూ ఉంటారు, కరెంట్ ఇప్పుడు చదువుకుంటే చాలా మంచిది, ఈజీగా గుర్తుంటాయి అండ్ స్టాండర్డ్తో కూడా లింక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. సో మొత్తం మీద నేను చెప్పదలుచుకునే ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీటెడ్, ఏపీ హిస్టరీ ఇంకొక 10 వీడియోస్ దాకా అప్లోడ్ అవుతాయి, దాంతో కంప్లీటెడ్. ఎకానమీ ఆల్రెడీ స్టాండర్డ్ ఎప్పుడో కంప్లీట్ అయింది అండ్ పాలిటీ స్టాండర్డ్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. మొత్తం 4 కూడా చాలా మంచిగా డీటెయిల్డ్గా ఉంది. ఎవరైతే వీడియో బై వీడియో చదువుకుంటారో, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకుంటారో వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి. సో కరెంట్ విషయానికి వస్తే కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. హిస్టరీ పక్కన పెట్టేసండి, ఏపీ హిస్టరీకి కరెంట్ అంటూ ఏముండదు. సో కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పుడు యాక్చువల్గా 50+ ఉన్నాయి, ఇంకా అప్లోడ్ అవుతూ ఉంటాయి. కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ ఇంటెన్సివ్గా మీకు ఎక్కువ మాడ్యూల్స్ అప్లోడ్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో మొత్తం మీద ఈ 4 సబ్జెక్టులకు సంబంధించినటువంటి స్టేటస్ని నేను ఇప్పుడు ఇచ్చాను. సో నేను ఏదైతే ప్రొవైడ్ చేశాను, ఏదైతే చెప్తున్నానో వాటికి అనుసంధానించి మీరు చదువుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. ఎకానమీ విషయానికి వస్తే ఇంకొకటి నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఎకానమీలో బడ్జెట్ అండ్ సర్వే అనే ఫోల్డర్ పేరుతో మీకు సో ఏపీ ఎకానమీ, ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే, ఏపీ బడ్జెట్, ఇండియన్ బడ్జెట్, ఇండియన్ సోషియో ఎకనామిక్ సర్వే, ఈ 4గిటిని కూడా ఎవ్వరు స్కిప్ చేయకోకుండా చూడాలండి. సో ఇవన్నీ కూడా టోటల్ ఎకానమీని రౌండప్ చేస్తాయి. ఇవి టోటల్ ఎకానమీని మిమ్మల్ని మీకు గుర్తుకు తెచ్చేలాగా చేస్తాయి. అందుకనే ఏపీ బడ్జెట్, ఏపీ సర్వే, ఇండియన్ బడ్జెట్, ఇండియన్ సర్వే, ఈ 4గిటిని కూడా చాలా డీటెయిల్డ్గా నేను ప్రొవైడ్ చేశాను మల్టిపుల్ మాడ్యూల్స్తో. సో బడ్జెట్ అండ్ సర్వే అనే ఫోల్డర్లో ఇవి ఉన్నాయి. ఇవి పూర్తిగా మీరు చూసిన తర్వాతే ఎగ్జామ్కి వెళ్ళాలి, అప్పుడే ఎకానమీలో మీరు ఎక్కువ మార్క్స్ సాధించగలుగుతారు. సో అందుకనే బడ్జెట్ అండ్ సర్వేస్ని పూర్తిగా ఎకానమీతో, అంటే కరెంట్ ఎకానమీ, స్టాండర్డ్ ఎకానమీ, బడ్జెట్ అండ్ సర్వే, ఎకానమీలో ఇవి మీరు మర్చిపోకుండా చూడాలి. కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైరన్మెంట్, స్టాండర్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైరన్మెంట్, కరెంట్ పాలిటీ, స్టాండర్డ్ పాలిటీ, ఏపీ హిస్టరీ. ఓకేనండి. సో ఇది ప్రజెంట్ ఎస్విఆర్ అకాడమీ నుంచి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ స్టేటస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో నేను కొంచెం ప్లాన్ చేయాల్సుకున్న ఏంటంటే కొన్ని మాడ్యూల్స్ని అందరికీ ఉపయోగపడేలాగా ఎంసీక్యూస్ని కూడా చర్చించాలనుకుంటున్నాను. సో లోపల పెట్టినటువంటి టెస్ట్ సిరీస్కి మాత్రం కన్ఫామ్గా మేము ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే ఇప్పటివరకు స్టాండర్డ్ అండ్ కరెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం, ఇప్పటి నుంచి టెస్ట్ సిరీస్ మీద ఫోకస్ చేస్తాం. సో టెస్ట్ సిరీస్ని ఇంటెన్సివ్గా ఇప్పటి నుంచి టెస్ట్ సిరీస్ అవసరం, ఎందుకంటే ఈ 1 మంత్లో టెస్ట్ సిరీస్ రాసుకొని వాటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ ఆపింది. సో టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ ముందు ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ నేను ఇంటెన్సివ్గా ఇచ్చుకుంటూ పోతాను. అండ్ సార్ వచ్చేసి పాలిటీ, సార్ కృష్ణ సారు కరెంట్ పాలిటీ మీద ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తారు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో టెస్ట్ సిరీస్ 10th టెస్ట్ కూడా ఆపాము, ఫిబ్రవరిలో పెడతాం ఆ 10th టెస్ట్, అది కూడా గమనించగలరు. ఎందుకంటే 10th టెస్ట్ అనేది ఎందుకు ఆపానంటే ఒక డీటెయిల్డ్గా చాలా మంచిగా ఇంకా ఎక్కువగా రీసెంట్ ఇష్యూస్ని కూడా కన్స్ట్రక్ట్ చేసి ఒక స్టాండర్డ్ ఫైనల్ పేపర్ ఎలా ఉండాలో అలా ఆలోచించిద్దామనే ఉద్దేశంతో ఆ 10th టెస్ట్ సిరీస్ పేపర్ని ఆపడం జరిగింది. ఇప్పుడు వరకు 9 టెస్ట్ సిరీస్ పేపర్స్ కంప్లీట్ అయిపోయి వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. దాంతోపాటు 10th టెస్ట్ ఇచ్చిన తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాము. సో ఇది టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి అవగాహన. మొత్తం మీద మనం ఎస్విఆర్ అకాడమీలో ఫాలో అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఈ ప్యాటర్న్ని ఫాలో అవ్వండి, మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకోండి. ఒకవేళ 4 సబ్జెక్టులు అయిపోతే మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేసుకోండి. నేనేమైనా చెప్పినవి మీకు మిస్ అయినట్టుంటే మళ్ళీ వాటిని రివిజన్ చేసుకోండి. కొత్తగా అప్లోడ్ అయిన సైన్స్ అండ్ టెక్నాలజీ స్టాండర్డ్ క్లాసులు అన్నింటినీ చూడండి, నంబర్తో సహా ప్రతిదీ 1.1 నుంచి 1.10 ఫస్ట్ చాప్టర్, 2.1 నుంచి ఎన్ని వరకు ఉన్నాయో అన్నీ. సో మొత్తం ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా చూడాలనేది నా మనవి అండి. సో అప్పుడే మీరు మంచి మార్క్స్ని గెయిన్ చేయగలుగుతారు. సో ఇప్పుడు చాలామంది మనం చాలా డీటెయిల్డ్గా ఇచ్చినటువంటి ఈ ఫార్ములాని సో ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు కంప్లీట్గా దీన్ని గైడ్గా తీసుకొని ఫాలో అవ్వాలి. సో ఎందుకంటే మన స్టూడెంట్స్ చాలామంది ముందు ఉన్నారు, ఎక్కువసార్లు రివిజన్ చేశారు. ఆ రివిజన్ చేసేటప్పుడు రివిజన్లోనే ఉండకోకుండా మీకు ఒక హింట్ అనమాట, ఇది కొత్తగా అప్లోడ్ అయినటువంటి వీడియోస్ని చూడాలనేది నా మనవి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.